హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు మన కిచెన్లో మంచి స్పెషల్ రెసిపీ గులాబ్ జామ్. ఈ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. గులాబ్ జామ్ స్పాంజీ లాగా క్రాక్స్ లేకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా రావాలంటే నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. లేట్ చేయకుండా గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేయడానికి మార్కెట్లో మనకి ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది గులాబ్ జామ్ మిక్స్ ప్యాకెట్స్ అయితే. ఆ గులాబ్ జామ్ మిక్స్ ప్యాకెట్ తీసుకొని మేమైతే ఇక్కడ 1 కప్పు దాకా పిండిని అయితే తీసుకున్నాము. పిండిని వేయడానికి బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ గులాబ్ జామ్ పిండికి హీట్ చేసి చల్లార్చిన మిల్క్ని తీసుకోవాలి. అంటే 1/2 కప్పు మిల్క్ అయితే సరిపోతుంది ఈ పిండి కన్సిస్టెన్సీకి. మిల్క్ మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేస్తూ ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ చపాతీ పిండిగా లేకుండా చాలా సాఫ్ట్గా స్మూత్గా అయితే మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపించే విధంగా ఇలా రావాలి. సాఫ్ట్గా ఇలా ప్రిపేర్ చేసి ప్లేట్ కవర్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ వరకు పిండిని నానబెట్టి ఉంచాలి. షుగర్ వేయడానికి ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకున్న తర్వాత అందులోకి 1 కప్ పిండికి 1/2 కప్ షుగర్ తీసుకొని అందులో వేయాలి. 1/2 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ పోయాలి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు స్టవ్ పైన ఈ బౌల్ని ఉంచుకోవాలి. గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేయడానికి పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. మనకు ఓన్లీ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతే సరిపోతుంది. షుగర్ సిరప్ స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. పాకం అనేది తిక్కుగా ఉండకూడదండి. తిక్కుగా ఉండడం వల్ల గులాబ్ జామ్ లోపల వరకు అయితే పాకాన్ని అబ్జర్వ్ చేయవు గులాబ్ జామ్స్. పల్చగా వాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉందనుకోండి, గులాబ్ జామ్లు విడిపోతాయి, విరిగిపోతాయి. వీడియోలో చూపించే విధంగా జిగురుగా పాకం అయితే ఉండాలి. పాకం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ కవర్ చేసి ఒక 10 మినిట్స్ పాటు ఉంచండి. ముందుగా అయితే మనం నానబెట్టి ఉంచాం కదా గులాబ్ జామ్ని తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండిని తీసుకొని ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. పిండిని కొంచెం కొంచెం ఇలా తీసుకోవాలి. రౌండ్స్ బాల్ చేయడానికి కొంచెం పిండిని తీసుకొని ఇలా చూపించే విధంగా చేతి మధ్యలో ఉంచి క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకుంటే క్రాక్స్ అనేటివి ఉండవు. గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు క్రాక్స్ లాంటివి వస్తున్నాయి అనుకోండి, పిండి పైన కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేయండి. అలా యాడ్ చేయడం వల్ల మళ్ళీ సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా వస్తాయి. గులాబ్ జామ్స్ అన్నిటి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన గులాబ్ జాములు అన్నిటిని వేసి ఫ్రై చేయాలి. గులాబ్ జామ్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేయాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయడం వల్ల గులాబ్ జామ్ లోపల మొత్తం పిండి లేకుండా బాగా ఫ్రై అయిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక జాలరున్న గరిటెలోకి వేసుకోవాలి. వేసుకొని మిగతా వాటిని ఇలానే వేసుకొని ఫ్రై చేయాలి. షుగర్ సిరప్ని ముందుగా తయారు చేసి ఉంచాం కదా, షుగర్ సిరప్లో మనం ఫ్రై చేసిన గులాబ్ జాములు అన్నిటిని వేసుకోవాలి. గులాబ్ జాములు వేసేటప్పుడు షుగర్ సిరప్ అనేది లైట్గా గోరువెచ్చగా ఉండాలి. ఒకవేళ షుగర్ సిరప్ అనేది పూర్తిగా చల్లారిపోయిందనుకోండి, ఒకసారి స్టవ్ ఆన్ చేసి లైట్గా హీట్ చేయండి. గులాబ్ జామ్ అన్నిటిని షుగర్ సిరప్లో డిప్ చేసి ఒక 1/2 అవర్ ఉంచాలి ప్లేట్ కవర్ చేసి. 1/2 అవర్ తర్వాత షుగర్ సిరప్ మొత్తం జామ్స్ అయితే బాగా అబ్జర్వ్ చేసేసాయి. చూడండి, ఎక్కడ కూడా మనకు గులాబ్ జామ్స్ అనేది క్రాక్స్ లేకుండా విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి. నేను చెప్పే ఈ టిప్స్ను ఫాలో అవుతూ చేశారంటే గులాబ్ జామ్ను చాలా ఈజీగా సింపుల్గా స్పాంజీ లాగా జ్యూసీగా మంచి టేస్ట్గా అయితే గులాబ్ జామ్ను ప్రిపేర్ చేయవచ్చు. బౌల్లోకి సర్వ్ చేస్తున్నప్పుడు కూడా గులాబ్ జామ్లు ఏమాత్రం విరగపోకుండా చాలా బాగా వచ్చాయి. చూస్తుంటే నిజంగా నోరూరిపోతుంది. మీరందరూ కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మీకు అందరికి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు అందరికీ కూడా ఈ గులాబ్ జామ్ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ రెసిపీ షేర్ చేయండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.